హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ వ్యవహారంలో జరిగిన భారీ అక్రమాలపైన అవినీతి నిరోధక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తుది దర్యాప్తు నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో మాజీ మంత్రి కేటీఆర్ తో సహా 5గురిని నిందితులుగా పేర్కొంటూ వారిపైన కేసు నమోదు చేయాలంటూ స్పష్టం చేసింది. ఈ వ్యవహారం వెనుక ఉన్న అక్రమ ట్రాన్సాక్షన్స్ ను అధికార దుర్వినియోగాన్ని ఏసీబీ నివేదికలో పొందుపరిచింది. దర్యాప్తు నివేదిక ప్రకారం ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి, A4 గా A5 గా ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ ను చేర్చింది. ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసు నిర్వహణ అనేది కేటీఆర్ సొంత నిర్ణయమే అని ఏసీబీ తేల్చింది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే కేవలం ప్రైవేట్ డిస్కషన్స్ తోనే రేసు నిర్వహణకు రెడీ అయ్యారని వెల్లడించింది. రేస్ నిర్వహణకు సంబంధించిన ట్రై పార్టీ అగ్రిమెంట్ కు ముందే బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ ను FEO చెల్లించినట్లుగా నివేదిక పేర్కొంది. ఈ చెల్లింపుకు ప్రతిఫలంగానే ఏసీఈ NXT జెన్ సంస్థకు ప్రమోటర్ గా అవకాశం కల్పించినట్లుగా ఏసీబీ తేల్చింది. రేసు నిర్వహణ సమయంలో ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ, కాంట్రాక్టుల అమలు నిబంధనలను ఉల్లంఘించినట్లుగా ఏసీబీ స్పష్టం చేసింది. గవర్నర్ సంతకంతో ఎగ్జిక్యూట్ చేయాల్సిన కాంట్రాక్ట్స్ ను కాంపిటెంట్ అథారిటీ అనుమతి కూడా లేకుండానే ఐఏఎస్ అరవింద్ కుమార్ పూర్తి చేసినట్లుగా పేర్కొంది. 2 అగ్రిమెంట్స్ కూడా గవర్నర్ నోటీసుల్లో లేవని, MAUD నుంచి కానీ రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి కానీ ఎలాంటి ముందస్తు పర్మిషన్స్ పొందలేదని వెల్లడించింది. హెచ్ఎండిఏ ప్రమోటర్ గా ఉండేందుకు హెచ్ఎండిఏ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించారని, 10 కోట్ల కంటే అధిక చెల్లింపులకు ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అనే నిబంధనను కూడా పాటించలేదని ఏసీబీ పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ పర్మిషన్ లేకుండానే 2023 అక్టోబర్ 30న సీజన్ 10 చెల్లింపులు కొత్త అగ్రిమెంట్ చేశారని ఏసీబీ నివేదికలో వెల్లడించింది. ట్రైపార్టీ అగ్రిమెంట్లో లేనప్పటికీ సీజన్ 9 నిర్వహణ కోసం హెచ్ఎండిఏ 20 కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపింది. ట్రైపార్టీ అగ్రిమెంట్లో లేకపోయినా అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి కలిసి FEOకు అక్రమంగా 46 కోట్లు బిల్ పాస్ చేశారని, సీజన్ 10 కోసం హెచ్ఎండిఏ నుంచి 54.88 కోట్లు చెల్లించారని తెలిపింది. ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన, ట్యాక్స్, జీఎస్టీ ఫైన్ల రూపంలో హెచ్ఎండిఏపై అదనంగా 8 కోట్ల భారం పడిందని ఏసీబీ వెల్లడించింది. అక్టోబర్ 30న చేసుకున్న సెకండ్ అగ్రిమెంట్ కారణంగా సీజన్ 10, 11, 12లకు కలిపి ప్రభుత్వంపై 600 కోట్ల భారం పడుతుందని ఏసీబీ రిపోర్టులో స్పష్టం చేసింది. హెచ్ఎండిఏ ఎంటర్ కాకుండా ఉంటే ఈ బాధ్యతంతా నెక్స్ట్ జెన్ మీద ఉండేదని ఏసీబీ పేర్కొంది. కేటీఆర్ పదే ప్రస్తావించిన నైల్సన్ రిపోర్ట్ ద్వారా రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పిందంతా అబద్ధమే అంటూ కూడా దర్యాప్తులో తేలింది. 700 కోట్ల లాభం వచ్చినట్లు ఒక్క ప్రభుత్వ ఏజెన్సీ వద్ద కూడా రిపోర్ట్ లేదని, ఈ రిపోర్ట్ అంతా కూడా బూటకమని ఏసీబీ నిర్ధారించింది. దర్యాప్తుకు నైల్సన్ కూడా సహకరించలేదని తెలిపింది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఏసీబీ సిఫార్సు చేసింది. ఫార్ములా ఈ రేసు నిర్వహణ వ్యవహారంలో జరిగిన భారీ అక్రమాలపైన అవినీతి నిరోధక శాఖ ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ అంటే ఎంక్వైరీ చేశాక ఫైనల్ రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్లో మాజీ మంత్రి కేటీఆర్ తో సహా మొత్తం 5గురిని ఇంకా నిందితులుగా పేర్కొంది. వారిపైన కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా క్లారిటీ ఇచ్చింది ఈ రిపోర్ట్. ఈ వ్యవహారం వెనుక ఉన్న అక్రమ ట్రాన్సాక్షన్స్ ను అలాగే అధికార దుర్వినియోగం ఏ విధంగా జరిగింది అన్నది స్పష్టంగా ఏసీబీ ఈ నివేదికలో పాయింట్ టు పాయింట్ పొందుపరిచింది. దర్యాప్తు నివేదిక ప్రకారం ఉన్న అంశాలను చూద్దాం ఇప్పుడు. అసలు ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి, A4 గా A5 గా ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ ను చేర్చింది. అయితే ఈ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ అనేది కేటీఆర్ సొంత నిర్ణయం మాత్రమే అని ఏసీబీ తేల్చింది. అయితే ప్రభుత్వ అనుమతులు లేకుండా కేవలం ప్రైవేట్ డిస్కషన్స్ తో సొంతంగా ఈ రేసు నిర్వహణకు రెడీ అయ్యారని కూడా వెల్లడించింది. రేస్ నిర్వహణకు సంబంధించిన ట్రై పార్టీ అగ్రిమెంట్ కు ముందే
బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల విలువైన ఎలక్ట్రల్ బాండ్స్ ను కూడా ఎఫ్ఈఓ చెల్లించినట్లుగా ఈ నివేదికలో స్పష్టం చేసింది ఏసీబీ. అయితే ఈ చెల్లింపులకు ప్రతిఫలంగానే ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థకు ప్రమోటర్గా అవకాశం కల్పించినట్లుగా కూడా ఏసీబీ తేల్చింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి ఈ కేసుకి సంబంధించి ఏసీబీ ఫైనల్ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసింది. ఈ ఫైనల్ రిపోర్ట్లో ఇంకా ఎటువంటి అంశాలను, ఇంపార్టెంట్ అంశాలను ప్రస్తావించింది? అంటే సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి ఏసీబీ ఒక నివేదిక అందించడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో సేకరించిన ఆధారాలు, ఏసీబీ గుర్తించిన అవకతవకలు, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలతోనే ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఆ రిపోర్ట్లో కీలక అంశాలు ఏసీబీ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా విషయం చెప్పకుండా కేటీఆర్ సొంతంగా నిర్ణయం తీసుకొని తన ఇమేజ్ని రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఉపయోగపడుతుందని ఆకాంక్షించి ఆయన ఇదంతా కూడా చేసినట్టు తెలుస్తుంది. క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా తన సొంత నిర్ణయంతో ఈ ఫార్ములా రేస్ని హైదరాబాద్లో నిర్వహించి హెచ్ఎండిఏకి ఏమాత్రం సంబంధం లేని ఇన్వాల్వ్మెంట్లో హెచ్ఎండిఏ నిధులు ఖర్చు పెట్టినట్టుగా ఏసీబీ గుర్తించింది. అయితే ఈ కేసులో ఏదైతే గ్రీన్కో కంపెనీ కావచ్చు, ఏపీ నెక్స్ట్ జెన్కి సంబంధించి కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి కాబట్టి ఆ కంపెనీలు అగ్రిమెంట్కి ముందే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రో బాండ్ల రూపంలో 40 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా అందించాయంటే ఏదైతే ఈ ఫార్ములా రేస్ సంబంధించి నిర్వహణ బాధ్యత ఈ బాండ్స్ ఇచ్చినందుకే ఇచ్చారు కాబట్టి ఇక్కడ క్విట్ ప్రోకో జరిగిందని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ కంపెనీ 40 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రో బాండ్లు ఇచ్చింది కాబట్టి ఆ కంపెనీకే మళ్ళీ ఇక్కడ రేస్ నిర్వహించేందుకు, అంటే ముందే ఈ రేస్ నిర్వహిస్తున్నారనే సమాచారం, అగ్రిమెంట్స్ అవన్నీ కూడా కంపెనీకి, కేటీఆర్కి తెలుసు అని చెప్పేసి కూడా ఇక్కడ స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే రేస్ నిర్వహణకు ముందే, అంటే రేసు నిర్వహించిన తర్వాత ఇస్తే రేస్ నిర్వహించినందుకు ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది కాబట్టి రేసు నిర్వహణకు ముందే ఇక్కడ 40 కోట్ల రూపాయల బాండ్స్ ఇవ్వడం జరిగింది. అసలు బీఆర్ఎస్ పార్టీకి 40 కోట్ల బాండ్స్ ఈ ఏదైతే కంపెనీ ఇచ్చిందో ఇక్కడ లబ్ధి పొందుతున్నామని చెప్పేసి ముందుగానే ఆ అగ్రిమెంట్లు అవన్నీ కూడా చేసుకోక ముందుకే డబ్బులు చెల్లించినట్టుగా గుర్తించడం జరిగింది. కాబట్టి ఇక్కడ క్విట్ ప్రోకో జరిగింది. అదే కాకుండా హెచ్ఎండిఏకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక్కటి కూడా పాటించకుండా ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా మొత్తం ఆయన ఒక్క చేతితో నడిపించి అక్కడ నిబంధనలకు పాత్రేసినట్టు తెలుస్తుంది. కేటీఆర్ చెప్తే నేను చేశానని చెప్తున్నాడు తప్ప ఒక ఐఏఎస్ అధికారిగా ఆయన తీసుకోవాల్సిన, ఒకవేళ తప్పు అయితే తప్పు అని చెప్పేసి నిధులు విడుదల చేయకుండా ఉండాల్సిన అధికారి కూడా కేటీఆర్ చెప్పిండని చెప్పేసి పూర్తిగా ఆయన సొంత నిర్ణయం కోసం ఆయన సొంత నిర్ణయం వెల్లడించడంతో అరవింద్ కుమార్ కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన డబ్బులు విడుదల చేసి విదేశీ కంపెనీలకు చెల్లించారు. అలా చెల్లించడం వల్ల, రూల్స్ పాటించకపోవడం వల్ల మరొక 8 కోట్ల రూపాయలు అదనంగా ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ రూపంలో కట్టాల్సి వచ్చింది హెచ్ఎండిఏ అని చెప్పేసి కూడా ఏసీబీ రిపోర్ట్లో మెన్షన్ చేసింది. మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నారు. రూల్స్ పాటించినందుకే ఇక్కడ ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూరింది, కంపెనీకి ప్రయోజనం చేకూరింది, కానీ ఫైనల్గా కేటీఆర్ఏ లబ్ధి పొందాడని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళు చెప్పకనే చెప్పినట్టు చెప్తున్నారు. ఎందుకంటే పార్టీకి 40 కోట్ల రూపాయలు వచ్చాయి, ఇక్కడ డీల్ 54 కోట్ల రూపాయలు వెళ్తే 40 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకే పార్టీ ఫండ్గా వచ్చింది కాబట్టి అక్కడి డబ్బులు ఇక్కడ తీసుకొని ఇవి మళ్ళీ తిరిగి చెల్లించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక క్యాబినెట్ నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ 10 కోట్లకు విలువైన, అంటే ఎక్కువ నిధులు చెల్లించే సమయంలో ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఒక రేస్ నిర్వహిస్తున్నారు. అంటే అంతర్జాతీయ స్థాయిలో రేస్ నిర్వహించే సమయంలో ఖచ్చితంగా క్యాబినెట్ ముందు చర్చించాల్సిన అంశం ఇది. ఎందుకంటే కోట్లాది రూపాయలు ఒకవేళ ఇప్పుడు రేస్లో ముందుకు వెళ్ళుంటే దాదాపు 600 కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టాల్సి వచ్చేది. ఏదైతే కంపెనీ అగ్రిమెంట్ సంబంధించి డ్రాప్ అయిందో ఆ తర్వాత రేస్ని డ్రాప్ చేస్తే కంపెనీకి ఆ అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు చూసుకునేవారు. కానీ కావాలని కేటీఆర్ ఇందులో హెచ్ఎండిఏని తీసుకువచ్చి హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు ఆ కంపెనీకి చెల్లించే విధంగా ఒత్తిడి చేసి ఆయన సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఆయన సొంత ప్రయోజనం కోసమే ఇదంతా కూడా నిర్వహించాడని చెప్పేసి కూడా ఏసీబీ గుర్తించడం జరిగింది. ఏదైతే చట్ట ప్రకారం రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ పాటించకుండా
సొంత నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూరిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి A1గా కేటీఆర్ని చేర్చారు, A2గా IAS అరవింద్ కుమార్ని చేర్చడం జరిగింది, A3గా బిఎల్ఎన్ రెడ్డి. ఇక్కడ బిఎల్ఎన్ రెడ్డి పాత్ర కూడా చాలా కీలకంగా ఇందులో ఉంది. అంతేకాకుండా A4 A5గా FEO కంపెనీకి సంబంధించిన ప్రతినిధులని చేర్చడం జరిగింది. అయితే ఒకసారి ఇక్కడ ఎలక్షన్ కోడ్ కూడా ఉంది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి కానీ ఇటు ఆర్థిక శాఖ అనుమతి కానీ ఎక్కడ కూడా తీసుకోకుండా సొంతంగా నిధులు చెల్లించారు. అక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఇది కూడా ఒక రూల్ బ్రేక్ చేసినట్టే అని చెప్పేసి కూడా ఏసీబీ చెప్పడం జరిగింది. ట్రైపార్టీ అగ్రిమెంట్లో లేనప్పటికీ కూడా సీజన్ 9 నిర్వహణ కోసం 20 కోట్లు ఖర్చు చేశారు. అంటే అగ్రిమెంట్లో లేని దానికి కూడా డబ్బులు ఖర్చు చేశారని చెప్పేసి ఇక్కడ ఏసీబీ గుర్తించడం జరిగింది. ఒకవేళ అగ్రిమెంట్ చేసుకుంటే అగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళ్ళాలి, కానీ అగ్రిమెంట్లు లేని కూడా ఇక్కడ డబ్బులు విడుదల చేశారని చెప్తున్నారు. సీజన్ 10 కోసం హెచ్ఎండి నుంచి 54.88 కోట్లు అంటే దాదాపు 55 కోట్ల వరకు కూడా చెల్లించారు. అది ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించినందుకు ట్యాక్స్తో పాటు జీఎస్టీ సైతం హెచ్ఎండిఏ పైన అదనంగా 8 కోట్లు పడిందని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అయితే 2023 అక్టోబర్ 30న చేసుకున్నటువంటి సెకండ్ అగ్రిమెంట్ కారణంగా సీజన్ 10, 11, 12 కలిపి ప్రభుత్వంపై మొత్తం 600 కోట్ల రూపాయల భారం పడుతుండే అని చెప్పేసి కూడా ఇందులో పెట్టడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎండిఏ ఎంటర్ కాకుండా ఉంటే ఈ బాధ్యత అంతా కూడా ఏఎస్ నెక్స్ట్ జెన్ మీదనే పడి ఉండేది. ఎందుకంటే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి అగ్రిమెంట్కు అనుగుణంగా వ్యవహరించాలి. కానీ వాళ్ళు మధ్యలోనే డ్రాప్ అయ్యారు. మొదటి సీజన్లో జరిపిన రేస్లో నష్టాలు వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ మేము నిర్వహించలేమని చెప్పేసి కూడా వాళ్ళు చేతులు ఎత్తేయడంతో వారిపైన లీగల్ యాక్షన్ తీసుకోకుండా హెచ్ఎండిఏని ఎంటర్ చేసి హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు ఇక్కడ మళ్లించారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్ ఆ రేస్ నిర్వహించడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్కి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 700 కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి కూడా నైల్సన్ అనే రిపోర్ట్ని ఆధారంగా పదే ప్రెస్ మీట్లలో చెప్పాడు. కానీ ఇదంతా కూడా అబద్ధము. ఎక్కడ కూడా 700 కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు ఆధారాలు లేవు, ప్రభుత్వ రికార్డులో లేవు. ఎక్కడ ఏ ఏజెన్సీకి సంబంధించి కూడా 700 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి సరైన ఆధారాలు దాంట్లో లేవని చెప్పేసి కూడా ఏసీబీ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్ను సపోర్ట్ చేస్తూ ఒక్క ప్రభుత్వ ఏజెన్సీ దగ్గర కూడా ఆ సమాచారం కూడా లేదు అని చెప్పేసి కూడా ఏసీబీ గుర్తించింది. అయితే దర్యాప్తులోనూ కూడా నైల్సన్ సహకరించలేదు. ఏసీబీ దర్యాప్తు చేసే క్రమంలో ఒకవేళ మీరు చేసిన రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అడిగినప్పటికీ కూడా వాళ్ళు సహకరించలేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ సొంత నిర్ణయం తీసుకొని అక్రమ పద్ధతిలో అనుమతులు మంజూరు చేయడమే కాకుండా తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని సొంత లాభం కోసం, రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ ఇదంతా చేశాడని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రను కూడా ఏసీబీ మెన్షన్ చేయడం జరిగింది. హెచ్ఎండిఏ మున్సిపల్ కమిషనర్తో పాటు ఆయన ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉంటూ 2 చోట్ల తన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఇంటర్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరగకుండా అన్ని తానే నడిపించి అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ తెలపడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ బిఎల్ఎన్ రెడ్డి తప్పు అని తెలిసి బిల్స్ని హెచ్ఎండిఏ నుండి శాంక్షన్ చేశాడు. అతని కింద స్థాయి సిబ్బందిని ఒప్పించి రిటైర్డ్ అయినా తన తర్వాత కూడా తనకే అవకాశం కల్పించినందుకు ఈ అక్రమాలలో పాలు పంచుకోనున్నారు. ఎందుకంటే బిఎల్ఎన్ రెడ్డి ఆల్రెడీ రిటైర్డ్ అయ్యాడు, మళ్ళీ అక్కడే పోస్టింగ్ ఇచ్చి ఇవన్నీ కూడా వ్యవహారాలు చూసుకునేందుకు అవకాశం కల్పించారని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మల్లేశ్వరరావు అనే వ్యక్తి కూడా అంటే ఫార్ములా రేస్ డీల్ మొదలు పెట్టినప్పటి నుండి ఎలక్ట్రో బాండ్లు చెల్లించే వరకు కూడా అన్నిట్లో ఫెసిలిటర్గా, ఆర్కిటెక్ట్గా అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి నిందితులపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద మొత్తం 5గురిని ఇంకా నిందితులుగా గుర్తించారు. కాబట్టి ఫైనల్ రిపోర్ట్ లో కూడా ఏ విధంగా నష్టం జరిగింది, ప్రభుత్వానికి ఇన్ని కోట్ల నష్టం ఏ విధంగా జరిగింది, కేటీఆర్ కేవలం సొంత నిర్ణయంతోనే ఏ విధంగా రేస్ ని నిర్వహించారు, ఇవన్నీ కూడా స్పష్టంగా మెన్షన్ చేశారు. కాబట్టి ఇప్పుడు వీరి మీద ఎటువంటి కేసులు నమోదు చేయాలంటూ కూడా ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేసింది ఏసీబీ. ఫర్దర్ గా ఏసీబీ చర్యలు ఏ విధంగా ఉండబోతాయి? అంటే ఆల్రెడీ కేసు నమోదైంది కాబట్టి ఈ సెక్షన్లను కూడా మెన్షన్ చేస్తుంది ఏసీబీ. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూర్చారు కాబట్టి ప్రభుత్వం ఏసీబీ సెక్షన్స్ ప్రకారం వీరిపైన ఏదైతే కరప్షన్ యాక్ట్ సెక్షన్ కింద 13A(1)
అదేవిధంగా రెడ్ విత్ 13(2) పబ్లిక్ సర్వెంట్లుగా ఉండి హెచ్ఎండిఏకు భారీగా నష్టం చేకూర్చారు కాబట్టి ఈ సెక్షన్ల కింద వీరు శిక్షార్హులు అని చెప్పేసి కూడా రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఐపీఎస్ సెక్షన్ 409 కింద దుర్వినియోగానికి పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి ఈ సెక్షన్ కూడా వారికి వర్తిస్తుంది. ఐపీసీ సెక్షన్ 120B కింద కూడా నిందితులంతా కూడా శిక్షకు అర్హులు అని చెప్పేసి కూడా ఏసీబీ గుర్తించింది. కాబట్టి ఇప్పుడు వారికి సేకరించిన ఏసీబీ ఆధారాలతోని ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే పాయింట్ టు పాయింట్ ఏసీబీ అధికారులు అన్ని ఆధారాలు సేకరించి ఇక్కడ ట్రై అగ్రిమెంట్ జరగక ముందే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రో బాండ్లు వచ్చాయంటే ఖచ్చితంగా ఇదంతా కూడా ముందుగా ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని ఆ డబ్బులు కొట్టేయాలనే ఆశతోనే ఇదంతా చేసి ఉండుంటారని చెప్పేసి కూడా ఏసీబీ అనుమానిస్తుంది. అదే రిపోర్ట్లో మెన్షన్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టులో అరెస్ట్ వారెంట్ తీసుకొని కేటీఆర్ని అరెస్ట్ చేస్తారనేదే ఎక్కువగా లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇప్పుడు ఏసీబీ ఏం చేయబోతుంది, ఈ రిపోర్ట్ అంతా కూడా అంటే కొద్ది రోజుల క్రితం ఇచ్చింది ప్రభుత్వానికి. దాదాపు 100 పేజీలకు సంబంధించిన విచారణకు సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా కొన్ని కీ పాయింట్స్ మనం ఇప్పటివరకు చెప్పినాము. కానీ కొన్ని 100 పేజీల రిపోర్ట్ని ప్రభుత్వానికి అందించింది. ప్రభుత్వం కూడా దీనిపైన కసరత్తు చేసింది. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ఇటు గవర్నర్ అనుమతి కూడా తీసుకొని గవర్నర్ అనుమతితోనే ఇప్పుడు కేటీఆర్ పైన ఛార్జ్షీట్ దాఖలు చేసి ఆ తర్వాత అరెస్ట్ చేశారా లేకుంటే అరెస్ట్ చేసి ఆయనని విచారించి మళ్ళీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారా అనేది ఇప్పుడు ఏసీబీ ఏం చేయబోతుంది అనేది చాలా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇన్ని ఆధారాలు ఏసీబీ ఇప్పుడు సేకరించింది కాబట్టి నెక్స్ట్ ఇంకా అరెస్టే ఉంటుందని చెప్పేసి లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కానీ అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు అంటూ సవాల్ విసిరాడు కేటీఆర్ నిన్న. ఈ కేసులో విషయమే లేదు, అసలు ఎక్కడ అవినీతే జరగలేదు, నేను లై డిటెక్టివ్ టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కేటీఆర్ ఒకవైపు చెప్తున్నాడు. కాబట్టి ఏసీబీ ఏం చేయబోతుంది, ఏసీబీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, ఇప్పటికే గతంలో కూడా కేటీఆర్ 2 సార్లు ఏసీబీ ముందు విచారణకు హాజరు కావడం జరిగింది. తన న్యాయవాది వస్తేనే నేను విచారణకు హాజరవుతానని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ హైకోర్టు కొంచెం డైరెక్షన్ ఇస్తూ న్యాయవాదిని మాత్రమే అనుమతిస్తూ, అది కూడా విచారణ గదిలోకి కాకుండా దూరం నుండి న్యాయవాది సమక్షం అంటే కనబడే విజిబుల్ ఉండేటట్టు లోపల ఏం జరుగుతుందో తెలియకుండా అంటే వినబడకుండా కనబడేటట్టే లాయర్ కూర్చోవాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇస్తూ ఆయనకి అవకాశం ఇచ్చింది. కాబట్టి హైకోర్టు డైరెక్షన్ మేరకే కేటీఆర్ కూడా విచారణకు వెళ్ళారు. ఇప్పుడు ఏసీబీ ఏం చేయబోతుంది, ఎన్ని రోజుల పాటు విచారణ చేసిన తర్వాత ఇన్ని కీ పాయింట్స్ అన్ని కూడా సేకరించారు. విచారణ కావాల్సిన ఆధారాలన్నీ కూడా హెచ్ఎండిఏ నుంచి సేకరించారు. అయితే కంప్లైంట్ ఇచ్చే సమయంలోనే దానకిషోర్ హెచ్ఎండిఏకి సంబంధించిన అకౌంట్స్ డీటెయిల్స్ కావచ్చు, మొత్తం ఈ ఫార్ములా కంపెనీకి సంబంధించి అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, మొత్తం వాటన్నిటికి సంబంధించి ఏం జరిగిందో డీటెయిల్గా ఫైల్స్ అన్ని సబ్మిట్ చేశారు. కాబట్టి మొత్తం ఇప్పటి వరకు బిఎల్ఎన్ రెడ్డితో పాటు అరవింద్ కుమార్ని, కేటీఆర్ని, ఎఫ్ఈఓ కంపెనీని, గ్రీన్కో ఏదైతే ఫార్ములా రేస్ నిర్వహించినటువంటి కంపెనీని, హైదరాబాద్లో పార్ట్నర్గా ఉన్నటువంటి కంపెనీని అందరినీ కూడా విచారించారు. కొందరిని వర్చువల్గా విచారించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే ఇదంతా కూడా సేకరించి ప్రభుత్వానికి రిపోర్ట్ అందించారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం యాక్షన్ కోసం ఏసీబీ ఎదురు చూస్తుందా లేదంటే ఏసీబీ ఏం చేయబోతుందా అనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఖచ్చితంగా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా పొలిటికల్గా గత 2 రోజుల నుంచి కూడా చర్చ విపరీతంగా జరుగుతుంది. నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కూడా ఖచ్చితంగా ఆయన గతంలో చెప్పాడు, నేను అరెస్ట్ అవుతాను, జైలుకు పోతాను, యోగా చేస్తాను, ఫిట్గా ఉంటాను, అసలు ఈ కేసే లొట్టపీస్ కేసు అని చెప్పేసి కేటీఆర్ అనేక సార్లు అనడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏసీబీ ఇన్ని ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసి ఒకవేళ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. ఫార్ములా ఈ కార్ రేస్ ఈ కేసుకి సంబంధించి ఏసీబీ అయితే ఫైనల్ రిపోర్ట్ ను రెడీ చేసింది, ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. 100 పేజీల రిపోర్ట్ ను ఏసీబీ సబ్మిట్ చేసింది. ఇందులో చాలా పాయింట్స్ ని హైలైట్ చేస్తూ కీలకంగా ఈ రేస్ నిర్వహణలో అవినీతి ఏ విధంగా జరిగింది, కోట్ల రూపాయలు ఏ విధంగా దుర్వినియోగమయ్యాయి, ప్రభుత్వ నిధులు ఏ విధంగా దుర్వినియోగమయ్యాయి, అలాగే హెచ్ఎండిఏ మీద 8 కోట్ల భారం ఏ విధంగా పడింది, ఆర్బీఐ నిబంధనలను కూడా ఏ విధంగా పాటించలేదు అంటూ కూడా ఇటువంటి కీలకమైన అంశాలన్నింటినీ కూడా మెన్షన్ చేసింది ఏసీబీ. ఇప్పుడు ఫర్దర్ గా ఏసీబీ కానీ సర్కార్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది?